నమస్తే. నేను మీ శివప్రసాద్ అవుట్పల్లి. మొన్న నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్వహించి మన ముఖ్యమంత్రి వర్యులు 5 కోట్లు ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. మన రాష్ట్రంలో ఇది చాలా మంచి పరిణామం కూడా. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు రాబోయే వినాయక చవితి పండుగను పాత ప్రభుత్వం పూర్తిగా వదిలేసి నాశనం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆ యొక్క పండగకి ఆంక్షలు విధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం చక్కగా పండగకి ఎటువంటి ఆంక్షలు లేకుండా, వాటికి చక్కటి పర్మిషన్ లేకుండా చక్కగా చేసుకునే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి, అలాగే మన అమ్మల కన్నమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, బెజవాడ దుర్గమ్మ పండుగను దేవీ శరన్నవరాత్రులను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిధులు కేటాయించాలి. అది 2015లోనే ఈ ప్రభుత్వం చేసి ఉంది. చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహించడం కూడా జరిగింది. కానీ నిధులు కేటాయించలేదు. కాబట్టి ఈ యొక్క 2 పండుగలను రాబోయే కాలంలో అత్యద్భుతంగా నిర్వహించి మన అందరినీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకునే విధంగా మన ప్రభుత్వం ప్రయత్నించాలని చెప్పేసి భారతీ టీవీ సవిధంగా కోరుకుంటోంది. జై హింద్, జై శ్రీరామ్.